గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ బిజినెస్ ఓనర్స్. చాలా మంత్స్ నుంచి మీ జిఎస్టీ రిటర్న్స్ పెండింగ్ ఉండడం వల్ల మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది సస్పెండ్ అయినా లేదా క్యాన్సిల్ అయినా దాన్ని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జిఎస్టీ డిపార్ట్మెంట్ వారు 25th September 2025 ఒక అడ్వైజరీ నోట్ రిలీజ్ చేశారు. అడ్వైజరీ టు ఫైల్ పెండింగ్ రిటర్న్స్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 years. ఈ అడ్వైజరీ నోట్ అనేది నోటిఫికేషన్ నెంబర్ 28/2023 బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మీ జిఎస్టీ రిటర్న్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే డ్యూ డేట్ నుంచి 3 years లోపు ఫైల్ చేసేసుకోండి. ఒకవేళ డ్యూ డేట్స్ నుంచి 3 years ఎక్స్పైర్ అయిపోతే ఇంకా మళ్ళీ మీరు జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకునే అవకాశం ఉండదు. సో ఎవరి రిటర్న్స్ అయితే పెండింగ్ ఉన్నాయో వాళ్ళు ఆ పెండింగ్ రిటర్న్స్ అన్ని అప్ టు డేట్ చేసుకోవడం వల్ల మీ సస్పెండ్ అయిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే క్యాన్సిల్ అయిందో వాళ్ళు పెండింగ్ రిటర్న్స్ అన్ని అప్ టు డేట్ చేసుకున్న తర్వాత రివకేషన్ అప్లికేషన్ పెట్టుకుంటే మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో ఎవరికైతే మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చి క్యాన్సిల్ అయిన జిఎస్టీ రిజిస్ట్రేషన్తోనే మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళు అప్ టు డేట్ రిటర్న్స్ ఫైల్ చేసుకొని మీ జిఎస్టీని యాక్టివేట్ చేసుకొని సేమ్ జిఎస్టీ నెంబర్తో మీ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. ఐ విష్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఆల్.